మాతాపిత గురుభ్యోం నమ. శివాయ గురువే నమ. భోలేనాథ్ ఛానల్కు స్వాగతం. మీ అందరికీ మా ఛానల్ తరఫున ముందుగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఛానల్ను ప్రారంభించే ముందు చాలామంది సలహాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి వాటి సమస్యను పరిష్కరించుకున్న తర్వాత వాళ్ళ అదృష్టాలను పరీక్షించుకున్న తర్వాత అసలు అదృష్టం అంటే ఏంటి, జాతకం అంటే ఏంటి, అదృష్టానికి జాతకానికి ఉన్న సంబంధం ఏంటి, పూజ ఏంటి, గుడి ఏంటి, పూజకు మందిరానికి ఉన్న సంబంధం ఏంటి, ప్రతిరోజు గుడికి పోయేవాడికి అదృష్టం వస్తుందా, లేదా జాతకాన్ని నమ్ముకున్న వాడికి అదృష్టం వస్తుందా, లేదా శ్రమించే వాడికి అదృష్టం వస్తుందా, ఎంత శ్రమించినా కూడా అభివృద్ధి కాని విధానానికి కారణం ఏంటి, అది జాతకమా, గ్రహపాట, లేక వారు చేసుకున్న నిర్ణయమా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. యక్ష ప్రశ్నలకు 1,00,000 సమాధానాలు మా దగ్గర ఉన్నాయి. మేము అనుభవంతో చెబుతున్న వాక్యాలు ఇవి. సాధించిన విజయాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఇంటర్నెట్లోకి రాలేదు. చాలామంది సలహా మేరకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీ యొక్క అభిప్రాయాలు మా నిర్ణయానికి అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు చాలామందికి సమస్యకు పరిష్కారం దొరకని విధానాలు చాలా ఉన్నాయి. ప్రాణాయామం ఎలా చేయాలి, అష్టాంగ యోగాలు అంటే ఏంటి, ఆసనాలు అంటే ఏంటి, ఆసనాలకు ప్రాణాయామానికి ఏమైనా సంబంధం ఉందా, ప్రాణాయామం అంటే ఒకే విధానం ఉంటుందా, చాలా ఉంటాయా, అసలు ప్రాణాయామానికి ధ్యానానికి సంబంధం ఉందా, ధ్యానం ఏంటి, యోగం ఏంటి, యోగంలో రాజయోగం ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, పంచాంగం ఉంటుంది, పంచాంగంలో ఉండే విధి విధానాల ప్రకారంగా 12 రాశులే ఉంటాయి కదా. మరి ఈ 12 రాశులకు 12 కోట్ల జనాభాకు ఉన్న సంబంధం ఏంటి, జీవరాశులకు, అతివృత్తి అనావృత్తికి ఉన్న దగ్గర సంబంధం ఏంటి, జాతకం సత్యమా, పంచాంగం సత్యమా. కొన్ని చోట్ల ఏది సత్యమో తెలియని సందర్భంలో చాలామంది మతం మారుతున్నారు, కులం మారుతున్నారు. నిజానికి దేన్ని నమ్మాలో తెలియని అవస్థలో పడి అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. జాతకం పేరు చెప్పి, కులం పేరు చెప్పి, వాస్తు పేరు చెప్పి మంచి అందంగా ఉన్న గృహాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. నిజానికి వీటిలో ఉన్న సత్యాసత్యాలేంటి, వీటన్నిటి గురించి కూడా మేము విపులంగా వాటి రహస్యాలు అనుభవం ద్వారా మేము అనుభవించిన తర్వాత చాలామందికి ఆ సమస్య పరిష్కారం చెప్పిన తర్వాత ఆ సమస్యల్లోంచి బయటపడ్డవారు చాలామంది ఉన్నారు. వారి సలహా మేరకే మేము ఈ ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. కాబట్టి మా ఛానల్ ద్వారా మేము చెప్పే సలహా ద్వారా, పరిష్కార మార్గాల ద్వారా, పురాణ కథనాల ద్వారా లక్ష్మీ స్థానం ఎలా ఉండాలి, ఎక్కడుంటే లక్ష్మి ఇంట్లో నిలుస్తుంది, వాస్తుంటే నిలుస్తుందా, లేకుంటే జాతకం ఉంటే నిలుస్తుందా, లేక పని చేస్తే నిలుస్తుందా, ఇవన్నిటికీ లక్ష్మీ స్థానం ఎక్కడుండాలి,
అన్నిట్లా కూడా ఆ విధానాలు తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. ఈ రహస్యం ఏంటి అని ప్రతి క్షణము అనేక సంవత్సరాలు ప్రయత్నాలు జరిగిన తర్వాత, వాటి ఫలితాలు పొందిన తర్వాత మీ ముందరికి వస్తున్నాం. కాబట్టి మీ సమస్యల యొక్క పరిష్కారానికి మా ఛానల్ ఎక్కువగా ఉపయోగపడుతుందని, మా పరిజ్ఞానం మీ అందరికీ దోహదం చేస్తుందని ఆశిస్తున్నాం.